ఏ మాట విన్నది? లాజరును బ్రతికించిన మాట విన్నది. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఏ విషయంలో ఏమంటే వేదనతో ఉన్నావో, ఏ విషయంలో ఆలోచనలో పడ్డావో నాకు తెలియదు, కానీ దేవుని మాట నిన్ను ఏం చేస్తుందో తెలుసా? ఆదరిస్తుంది. దేవుని మాట నిన్ను ధైర్యపరుస్తుంది. దేవుని మాట నిన్ను బలపరుస్తుంది. దేవుని మాట నిన్ను స్థిరపరుస్తుంది. నమ్ము. ఏం చేయాలా? నమ్ము. మరియా నమ్మెళ్ళింది, కార్యం చేస్తుంది. నువ్వు నమ్మితే, నేను నమ్మితే, మనం నమ్మితే కార్యాలు చూస్తాం. అంతేగాని దేవుడి మాటలను పట్టించుకోకుండా ఏటో వచ్చాను పోయినట్టు దెయ్యాలు పట్టేసుకుంటాయి. ఏం పట్టుకుంటాయి? అంటే దేవుడి దగ్గరకు వచ్చావు, కానీ దేవుడికి లోబడకపోవటం వల్ల అదే వాడు ఏం చేస్తున్నాడంటే కాచుకు కూర్చున్నాడు కుక్కలాగా. కాచుకు కూర్చున్నాడు కుక్కలాగా. ఏ కుక్క? పిచ్చి కుక్క. నిన్ను ఎలా కరుతాడో అలా కరుతాడు. అందుకే దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు మారాలా. దేవుడి దగ్గరకు వచ్చి నువ్వు ఆసక్తి చూపించాలా. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడి కార్యాలు వండుకొని తీరాలా. దేవుని స్తోత్రం. అందుకని వచ్చేసి ఒట్టుగా కూర్చొని వెళ్ళిపోతే బయట పిచ్చుకొక తిరుగుతుంది. అంటే తోడేలు అంటే మీకు బాగా అర్థమవుతుంది. ఈ తోడేలు ఏం చేస్తుందంటే నిన్ను చంపుతుంది. ఇంకొక మాటలో పాము తిరుగుతుంది. ఏ పాము? కొండసెలవ మింగేస్తుంది. అందుకే రక్షణ పొందుకోవడం గొప్ప కాదు, రక్షణ కొనసాగించాలా. రక్షణ పొందుకోవటం కాదు, రక్షణలో కార్యాలు చూడాలా. హల్లెలూయా. రక్షణలో కార్యాలు చూడాలి. నువ్వు ఆ ఆనందాన్ని అనుభవించాలా. హల్లెలూయా. హల్లెలూయా.